హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనాకి తన తమ్ముడికి అండగా నిలబడిన బాలు, షాక్ లో రోహిణి ఇంకా ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక బాలు వచ్చే టైంకి ఇల్లంతా కూడా గందరగోళంగా ఉండడంతో అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మీనా అయితే బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఏం జరిగింది, నిజం చెప్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లేదండి, ఇక వదిలేయండి, నాకు అసలు ఇంకా ఓపిక లేదు, నాకు ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా చూసి సహించేంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవని చెప్పి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఒరే శివ, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి నా మాట వినరా అని చెప్పేసి ఇంకా తననైతే పంపించేస్తూ ఉంటే ఇంకా లాక్కొచ్చి లోపలికి వచ్చి ఏం జరిగింది, అసలు జరిగినట్లుగా చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి బాలు అయితే అంటాడు. అన్న తర్వాత ఏం జరిగిందా, నా తమ్ముడు నా కోసం నా ఇంటికి వచ్చాడు, మా అత్తయ్య గారికి ఏమీ జరగలేదని, చేసింది తప్పు తనైతే, నిన్నేమీ అనొద్దని చెప్పడానికి వచ్చాడు, కానీ అదేమీ అర్థం చేసుకోలేని మూర్ఖులు ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలుసా, మావయ్య గారు ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఆయన మాటలు కొంచెం కూడా వినలేదండి. అంతేకాదు మీ అన్నయ్య నా తమ్ముడి బ్యాగ్ని ఏం దొంగతనం చేశాడోనని మొత్తం రివర్స్ చేసి మరీ మొత్తం బ్యాగ్ అంతా ఓపెన్ చేసి దారుణంగా పొర్లించి మరీ చూశాడు, కానీ అందులో ఏమీ లేదు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్ ఉంది బాబా అని చెప్తున్నా కూడా ఏం మాడకుండా అలాగే చేశాడు. ఇక తర్వాత అనుకోకుండా చొక్కా కాలర్ పట్టుకోవడంతో నా తమ్ముడిని మీ వదిన రోహిణి చెంప మీద కొట్టింది. చెంప మీద కొట్టడమే కాదు, ఎంతో దారుణంగా మీ అమ్మగారు మీ వదిన ఎంతో దారుణంగా అవమానించారు, మాట్లాడారు, అన్నీ సహించాను, కానీ నా తమ్ముడిని కొట్టారు. ఇప్పుడు అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉండేసరికి ఇంకా బాలు వచ్చి రోహిణి దగ్గర నుంచొని ఏంటి నిజంగా నా తమ్ముడిని వీడిని కొట్టావా అని అంటే అవును కొట్టాను అని అంటది. అంటే ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. ఎందుకు కొట్టావు అని అడుగుతున్నావు ఏంటి, నా భర్త కాలర్ పట్టుకుంటే నేను కొట్టకుండా అలాగే కూర్చుంటానా అని చెప్పి రోహిణి అంటది. అలా అనేసరికి సరే అయితే ఇప్పుడు చూడు, చొక్కా కాలర్ పట్టుకున్నాననే కదా కొట్టావు నువ్వు, చెప్తాను ఇప్పుడు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అన్నయ్య మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. బాలు పట్టుకొని ముందుకు లాగి, ఇప్పుడు నేను మొగుడు కాలరే కదా పట్టుకున్నాను, మరి నన్ను కొట్టు అని చెప్పి అంటుంటే, రే అసలు ఇక బుద్ధుందా అని చెప్పి తిడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే నువ్వు మాట్లాడుకమ్మా, నువ్వు మాట్లాడే స్థాయి ఎప్పుడో కోల్పోయావు, అసలు ఇంత దారుణంగా ఒక మనిషిని అవమానించడానికి మనసులా వచ్చింది మీకు అని చెప్పి దారుణంగా తిడుతుంటే ఇంకా అప్పుడు మనోజ్ ఏమో వెళ్ళి ఇంకా ఇలా తోసేయంగానే వెనక్కి వెళ్ళి కూర్చోలో పడిపోతే ఇందాక నువ్వు కాలర్ పట్టుకున్నావు అని కొట్టింది కదా, ఇప్పుడు వెళ్ళి పీక పట్టుకోరా, ఎవరిని టచ్ చేస్తారా నేను చూస్తాను అని చెప్పి బాలు అయితే శివతో అంటాడు. అలా అనేసరికి ఇంకేం మాడకుండా అలాగే సైలెంట్గా ఉంటారు. ఇక ఆ తర్వాత ప్రభావతి ఏమో తిడుతుంది. అసలుకి ఏం మాట్లాడుతున్నావు రా బాలు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడే నేను వీడి మీద పోలీస్ కేసు పెడతాను, నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తూ నా ఇంటికి దొంగతనానికి వచ్చానని చెప్తాను, వీడి జీవితం మొత్తం నాశనం అయ్యేలా చేస్తాను అని చెప్పేసి ఇంకా అలా తిడుతూ ఉంటే ఏంటి నా జీవితాన్ని నాశనం చేసింది చాలదా అమ్మా, ఇప్పుడు వీడి జీవితాన్ని నాశనం చేద్దామని కూర్చున్నావా, పెట్టు కేసేగా పెట్టు, నేను నీ పెద్ద కొడుకు మీద పెడతాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏంటి నా భర్త మీద నువ్వు కేసు పెడతావా అని రోహిణి అడుగుతుంది. అవును, నీ మొగుడు మీద పెడతాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా పెడతాను అని చెప్పి అనేసరికి ఇంకొకసారిగా సైలెంట్ అయిపోతారు. ఇక ఆ తర్వాత ఏంట్రా నువ్వు పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తున్నావా అని అంటే, అవును నేనేం వేషాలు వేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, మీ దగ్గరుండి అసలు ఇంత దారుణంగా ఒక మనిషి పట్ల ఎలా ప్రవర్తిస్తారు, ఆ పిల్ల చూడు ఎలా ఏడుస్తుందని చెప్పి మీనా అని చూపిస్తాడు. అలా అయితే నువ్వు కూడా ఇంట్లో నుంచి పోరా బయటికి అని అంటది ప్రభావతి. అలా అనేసరికి నేను ఇంట్లో నుంచి పోతాను, కరెక్టే పోతాను, నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను, కాకపోతే మీరు నా గురించి ఎంత ఇదిగా చేశారు కదా, అలాగే నేను మీ గురించి అంతే ఇది చేశాను, సో నా డబ్బంతా కూడా నాకు పెట్టండి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఇంకా రోహిణి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఎలా అయితే జరిగిపోతుంది, ఇలాగే జరగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.